దయచేసి తప్పుగా అనుకోకండి. మీరు జాగ్రత్త పడాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వాళ్ళకి దరిద్ర రాజయోగం రాబోతుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సూర్య భగవానుడు సింహరాశిలోకి వెళ్తూ ఉన్నాడు. రాహువు కేతువు కూడా సంచారం జరుగుతుంది. దీనివల్ల అయితే దరిద్ర రాజయోగం ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల అయితే రాబోతోంది. ఆ రాశులు ఏంటి అంటే, మొదటగా వృషభ రాశి. వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. మానసికంగా కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా సమస్యలు అనేది పరిష్కరించుకోగలుగుతారు. ఒత్తిడి పెరుగుతుంది, దాన్ని నియంత్రించుకోగలగాలి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. అలాగే ధనుసు రాశి వాళ్ళకు కూడా గుండెకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. రోజు రోజుకు అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, తగ్గవు. చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించుకోలేక చికాకు పడుతూ ఉంటారు. సూర్యకేతువుల సంయోగం వల్ల వీళ్ళకి చాలా ఇబ్బంది వస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తూ ఉండండి, సమస్యలు అనేది తగ్గుముఖం పడతాయి. ఇక మేషరాశి వాళ్ళకు కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో కూడా నష్టాలు వస్తాయి. దీనివల్ల ఆర్థికంగా సమస్యలు అనేది ఎదురవుతాయి. కుటుంబంలో కలతలు తలెత్తే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులతో పాటు పెద్ద పెద్ద ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు కూడా నవగ్రహాలకు పూజ చేయాలి. రోజు నవగ్రహాలకు సంబంధించిన స్తోత్రాలను మీరు పఠిస్తూ ఉంటే మీ సమస్యలు అనేది తగ్గుముఖం పడతాయి. ఇక సింహరాశి వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో వీళ్ళు ఏ పని తలపెట్టినా కొంచెం కలిసి రాదు, నష్టపోతారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా సరైన రాబడులు రావు. ఏ పని తలపెట్టినా చికాకు అనిపిస్తుంది, మనశ్శాంతిగా ఉండరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన పరిహారాలని పాటించండి. శుభమస్తు.